రేవంత్ సర్కార్ తీరుపై మాజీ సర్పంచులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల సందడితో 10th ఇంటర్ విద్యార్థుల పరీక్షలపై ప్రభావం పడకుండా చూడాలని మసబ్ ట్యాంక్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సర్పంచుల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థలలో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించక సర్పంచులను చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి వారు ఎందుకు మా మీద ఇంత కక్ష బట్టి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, మేమందరం మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలను మేము వమ్ము చేయకుండా పనిచేయాలని పనిచేస్తే మరి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది. అదే క్రమంలో మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈరోజు దాదాపుగా 12 నుంచి 13 నెలల కాల వ్యవధి అయినా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మరి గడిచే చాలా రోజుల క్రితమే పెట్టాల్సి ఉండే. మరి సంవత్సరం పైచిలుకు కాలం నుంచి కాలయాపన చేస్తూ సరిగ్గా ఇప్పుడు పరీక్షలు జరిగే సమయంలో ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం తరఫున నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలను 2 నెలలు వాయిదా వేసి ఇంటర్ విద్యార్థుల పరీక్షల తర్వాత నిర్వహించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి మార్చి 6న ఇంటర్ పరీక్షలు పెట్టుకొని ఏ విధంగా మీరు ఎన్నికలు పోతున్నారు? సంవత్సరం పాటు ఈరోజు లేట్ చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం ఈరోజు పోవడానికి కారణమైన ప్రభుత్వం ఈరోజు తొందరపాటుగా ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మరి ఇదే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 43% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పని నేటి వరకు కూడా రిజర్వేషన్లు ఫైనల్ చేయకపోవడం అనేది ఒక సిగ్గుచేటైన విషయం.